డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా నెంబర్ సిస్టంలో నోషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 11, దెన్ -1 పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ -1 పవర్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు. ఈ క్వశ్చన్ని ఎలా చేయాలంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 11 అన్నాడు. నేను ఎక్స్ బదులు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 11, ఎక్స్ బదులు 5, వై బదులు 6 వేసుకుంటున్నా. అప్పుడు 11 సరిపోతుంది ఈక్వేషన్లో. అప్పుడు దెన్ -1 పవర్ ఆఫ్ ఎక్స్ అంటే 5 ప్లస్ -1 పవర్ ఆఫ్ వై అంటే 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. ఆడ్ పవర్ ఆఫ్ -1 అంటే -1 ప్లస్ ఈవెన్ కాబట్టి +1, 0. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ఏ క్లాత్ ఆఫ్ 30 మీటర్ లాంగ్, 12 pieces each measuring 225 centimeter are cut and sold. How much is left of the original length? మొత్తం 30 మీటర్స్ లాంగ్ ఉంది. అందులో 12 పీసెస్గా చేశారు. ఈచ్ మెజరింగ్ ఒక్కొక్కటి వచ్చేసి 225 సెంటీమీటర్లో ఉంది. మనకి మొత్తం 30 మీటర్స్ అంటే ఫస్ట్ 30 మీటర్స్ని సెంటీమీటర్స్లో మార్చుకుంటే 1 మీటర్ అనేది 100 సెంటీమీటర్స్ కాబట్టి ఇంటూ 100, 3000 సెంటీమీటర్స్ మొత్తం వచ్చేసరికి అందులో ఒక్కొక్కటి 225 చొప్పున 12 పీసెస్ చేశారు. అంటే మొత్తం ఎంత అవుతుంది? 225 ఇంటూ 12, 12 5 జా 60, 12 జా 24, 6 28, 12 జా 24, 2680. 12 5 జా 60, 12 జా 24 ప్లస్ 6 30, 12 2 24 ప్లస్ 3 27, 2700 అనేది మొత్తం యూజ్ చేసి అమ్మేశారు. రిమైనింగ్ ఎంత? 300. నాకు పార్ట్ అడిగాడు కాబట్టి రిమైనింగ్ బై టోటల్ 3000 అంటే 1/10. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 1/7 ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నెంబర్, ద రిజల్ట్ ఈజ్ 30 లెస్ దెన్ ది నెంబర్. ఫైండ్ ది నెంబర్. ఒక నెంబర్ ఎక్స్ అనుకుంటే అందులో 1/7 ఆఫ్ ఎ నెంబర్ తీసివేస్తే నాకు రిజల్ట్ అనేది 30 లెస్ దాన్ ది నెంబర్ ఎక్స్ మైనస్ 30. ఎక్స్ పోతే నాకు x/7 ఈజ్ ఈక్వల్ టు 30. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 210. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 24 అండ్ their square sum is 52, then find the sum. 2 నెంబర్స్ x and y అనుకుంటే ప్రొడక్ట్ అనేది 24. ఇఫ్ their square sum అంటే x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 52. సమ్ అడిగాడు. నాకు తెలిసిన ఈక్వేషన్ రిలేషన్ ఫార్ములా x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ 2xy. x² ప్లస్ y² అంటే 52 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ 24, 52 ప్లస్ 48 అంటే 100. x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నాకు x ప్లస్ వై కావాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే 10. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 10 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది 5 టైమ్స్ ఆఫ్ ఎ నెంబర్, then that number will be equal to the number found when adding 8 to 4 times of that number. What is that number? Number x అనుకుంటే 10 is subtracted from the 5 times of a number అంటే 5x minus 10. Then that number will be equal to the number found when adding 8 to 4 times of that number అంటే 4x ప్లస్ 8. అప్పుడు 4xలో 5x తీస్తే x, 10 అటువైపు వెళ్తే పాజిటివ్ 10, 10 ప్లస్ 8 అంటే 18. x ఈజ్ ఈక్వల్ టు 18. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ 8 టైమ్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 4, ద రిజల్ట్ అబ్టైన్డ్ ఈజ్ ది స్మాలెస్ట్ 3-digit నెంబర్. వాట్ ఈజ్ దట్ నెంబర్? వెన్ 8 టైమ్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 4, నెంబర్ x అనుకుంటే 8x ప్లస్ 4, రిజల్ట్ ఈజ్ స్మాలెస్ట్ 3-digit నెంబర్. ఆప్షన్ ఏ చూస్తాను. ఆప్షన్ ఏ 12 కాబట్టి 12 8 96 ప్లస్ 4,
100. లీస్ట్ స్మాలెస్ట్ 3 digit నెంబర్ అంటే 100 కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ది సమ్ ఆఫ్ 2 numbers is 22. 5 times of one number is equal to 6 times the other. Find the larger of the 2 numbers. 2 numbers x and y అనుకుంటే సమ్ 22. 5 times of one number is equal to 6 times of other అంటే x by y is equal to 6 by 5. రేషియోలో ఉంది కాబట్టి సమ్ చేస్తే 11 పార్ట్స్ 22 అంటే 11 2s 6 2s 12 5 2s 10. నాకు ఏమడిగాడు, పెద్దదాన్ని అడిగాడు, లార్జెస్ట్ కాబట్టి 12 ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ డబలింగ్ ఏ నెంబర్ అండ్ యాడింగ్ 20 to the result gives the same answer as multiplying the number by 8 and subtracting 4 from the product, find the number. Doubling a number x అనుకుంటే doubling 2x plus 20 is equal to multiplying the number by 8 subtracting 4. అప్పుడు 8x లో 2x తీస్తే 6x, 20 plus 4 చేస్తే 24. x is equal to 4 ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ది ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers is 9375. ది quotient when the largest number is divided by the smallest number is 15. Find the sum of these numbers. 2 numbers x and y అనుకుంటే ప్రొడక్ట్ xy 9375. నెక్స్ట్ నేను పెద్ద నెంబర్ x అనుకుంటా, అప్పుడు లార్జెస్ట్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై ది స్మాలెస్ట్ నెంబర్ అంటే y బై x. నాకు 15 అనేది కోషియంట్. మనకి తెలిసినది ఏంటి ఇక్కడ, కోషియంట్, రిమైండర్, డివిజర్, డివైడెండ్. ఇక్కడ నాకు కోషియంట్ 15 ఇచ్చాడు, డివైడెండ్ నేనేమనుకున్నాను y, ఇది x అంటే ఇక్కడ y is equal to 15x. ఈ y is equal to 15xని ప్రొడక్ట్లో వేస్తే నాకు 15x square is equal to 9375. x square is equal to 9375 by 15. 15 6 15 2 15 5. అప్పుడు x is equal to 25. x is equal to 25 అయితే y ఏమవుతుంది, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. y is equal to 25 into 15. 15 5 75, 15 2 30, 325. నాకు y వాల్యూ తెలిసిపోయింది, x వాల్యూ తెలిసింది. ఇప్పుడు సమ్ అడిగాడు, x ప్లస్ y అంటే 325 ప్లస్ 25. 15 5 75, 15 2 30, 37 అంటే 375. 375 ప్లస్ 25 అంటే 400 ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 2/3 of 1/4 of a number is 32, find the number 2/3 of a 1/4 of a number x అనుకుంటే 32కు ఈక్వల్. అప్పుడు x వాల్యూ అడిగాడు. 216, 3 4 12, 16 into 12, 16 into 12, 12 6 78, 12 1 12 plus 7, 192, 72, 192 ఆప్షన్ డి. ఈ క్వశ్చన్ వచ్చేసరికి మీకు హోంవర్క్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.